భజంత్రేలు హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ మ్యారేజ్ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నారు కదా, పదండి మరి చూసేద్దాం. హాయ్ అండి. ఓకే, అందరం కూడా కొవ్వూరు మ్యారేజ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఆల్రెడీ పెళ్ళికొడుకు అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము, ఎవరి కారులో వాళ్ళు వెళ్తున్నాం. అండ్ ఇంకా మిగతా అన్ని కూడా నేను మీకు అక్కడికి వెళ్ళక షేర్ చేస్తాను. ఓకేనా, బాయ్. ఓకే, చూసారు కదండి, అందరం కూడా చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. సో ఇంకా ఆల్రెడీ తమ్ముడైతే స్టార్ట్ అయ్యాడు, ముందు వీడియోలో చూసారు. అండ్ వీడియోస్ ఎందుకు లేట్ అయిందని అనేది నేను మీకు మధ్యలో చెప్తానులేండి. చాలా వెయిట్ చేశారు. అండ్ ఇంత గ్యాప్ రావడానికి కూడా రీజన్ వచ్చేసి మ్యారేజ్కి ఒకటి అటెండ్ అయ్యాను. అండ్ మా ఊరు కాటన్పాడు అమ్మవారి జాతరకు కూడా వెళ్ళి అటెండ్ అయ్యి చూసుకున్నది రావడంతో ఆలస్యమైంది వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయడం. ఓకేనండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా స్టార్ట్ అవుతున్నాము. తమ్ముడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాడని చెప్పాను కదా. సో ఇదిగో ఫ్యామిలీస్ అందరం కూడా ఎవరి కారులో వాళ్ళు వెళ్తున్నాం అన్నమాట. అండ్ కొవ్వూరు స్టార్ట్ అవ్వాలి మ్యారేజ్ టైంకి. టైం అయితే 5:30 అరౌండ్ ఆ టైం అయిపోయింది. సో 6 కల్లా స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అందరం వెళ్తున్నాము. నేను ఇక్కడ కట్టుకున్నటువంటి శారీకి సంబంధించి అయితే షార్ట్ వీడియోస్లో షేర్ చేసినప్పుడు చాలా కమెంట్స్ పెట్టారు, డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. అండ్ వీడియోస్ అయితే ఎందుకు లేట్ అయ్యాయంటే వీడియోస్ కూడా చాలా ఎక్కువగానే షూట్ చేశాను కదండి, లెంతీగా ఉండేమాట. సో వీటిని మళ్ళీ కట్ చేసి చాలా మంచిగా ఇంపార్టెంట్ బిట్స్ని మనం చూస్ చేసుకుంటాం కాబట్టి లెంతీగా ఉన్నాయని చెప్పేసి ఎడిటింగ్ కూడా కాస్త లేట్ అయింది, అంతే, అంతకుమించి ఏం కాదు. ఓకేనండి, అందరం కూడా స్టార్ట్ అవ్వడానికి ముందుగా అయితే కాసేపు డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎవరు ఏ కార్లో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏంటి కాసేపు మాట్లాడుకుంటున్నాం. అంటే చేసే కాసేపు ఆ జర్నీని కూడా కాసేపు అలా ఎంటర్టైన్మెంట్గా ఆ జర్నీని ఆస్వాదిస్తూ టైంపాస్ చేద్దాం అన్నట్టుగానే. అండ్ మా కార్లో అయితే ప్రియాంక, మౌనీష్, శ్రితిక, కిషాంత్, రిత్విక్, నేను, మా వారు వెళ్తున్నాం అన్నమాట. ఓకే, ఇంకా జర్నీ స్టార్ట్ అవుతుంది, పదండి. తమ్ముడు స్టార్ట్ అయినా ఒక 20 మినిట్స్కి అందరం కూడా నెమ్మదిగా అన్ని కార్లు స్టార్ట్ అయినాయి. బట్ నాకు అందరినీ వీడియో షూట్ చేయడం అంటే కుదరలేదు. ఒక 5 to 10 మినిట్స్ అలా మధ్య గ్యాప్లో అందరూ కూడా స్టార్ట్ అవ్వాలి కాబట్టి. సో మేమైతే స్టార్ట్ అయ్యాం. మా వారితో అంటున్నాను అనమాట, ఆయన ఒక షర్ట్ చూస్ చేసుకున్నారు, నేను ఇంకొక షర్ట్ చెప్పాను. సో అలా డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, అది ఆబ్వియస్లీ ఎవరింట్లో అంతే కదా. సో మ్యాచింగ్ వేసుకోండి అంటే ఎప్పుడు చూసినా మ్యాచింగ్ అంటావు అంటే, నాకేమో మ్యాచింగ్ సంబంధించి ఫ్యామిలీ అంతా ఒక చక్కగా అలా వేసుకుంటే బాగుంటుంది అంటాను. ఆయన ఎందుకో దానికి యాక్సెప్ట్ చేయరు. ఒక్కొక్కసారి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాచింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, నేను కట్టుకున్న ఈ శారీ డీటెయిల్స్ అడుగుతున్నారు కదా. సో ఈ శారీ వచ్చేసి రాజమండ్రి శ్రీ శ్రీనివాస కంచి శారీస్ అనే షాప్లో తీసుకున్నాను. ఆల్ టైప్స్ ఆఫ్ పట్టు శారీస్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ చూపిస్తుంది అయితే వెంకట్ గారు. శారీ అయితే నేమ్ సమంత శారీస్ అని చెప్పేసి చాలా ఫేమస్ అన్నమాట. 1.5 year బ్యాక్ నేను తీసుకున్నాను అనమాట ఈ శారీ. అండ్ అలా నెమ్మదిగా ఏ టైంలో కట్టాలో ఆ టైంలో కడదాంలే అని చెప్పి అలా ఉంచేసాను. అండ్ ఈ శారీకి సంబంధించి ఫుల్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అన్ని డీటెయిల్స్ ఇంకా క్లారిటీగా శారీ ప్రైస్తో సహా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ కూడా చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి.
పెళ్ళికి ముందు రోజు మెహందీ ఈవెంట్ జరిగింది కదా. ఈ ఈవెంట్లో అయితే అందరూ మెహందీస్ పెట్టుకున్నప్పుడు నేను పెట్టుకున్నటువంటి గోరింటాకు అయితే ఇలా ఉంది అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఓకేనండి, అందరం కూడా రాజమండ్రి అయితే వెళ్ళిపోయాము, కొవ్వూరులో ఉన్నాము. అండ్ కార్స్ అన్నీ కూడా నెమ్మదిగా వెళ్తున్నాయి. బాణసంచాతోటి చక్కగా ఆడపెళ్లి వాళ్ళైతే మమ్మల్ని ఆహ్వానించి తీసుకుని వెళ్తున్నారు. ఓకేనండి, కొవ్వూరు BRR కన్వెన్షన్కి దగ్గరలో ఉన్నాము. సో ఊరేగింపు మాట, అందరూ లైన్గా కార్స్, ఒక 15 కార్స్ ఉంటాయి, 2 బస్సెస్ ఉన్నాయి. అండ్ అదిగో చక్కగా అందరూ నడుచుకుని మమ్మల్ని తీసుకుని వెళ్తున్నారు ఆడపిల్ల వాళ్ళు. అండ్ ఈ ఏమంటారు వాటిని, బాణసంచ వేస్తూ తీసుకుని వెళ్తున్నారు. అయితే నేను అక్కడికి వెళ్ళాక మీతో షేర్ చేస్తాను, ఓకేనా. BRR కన్వెన్షన్కి అయితే వచ్చేసామండి. పెళ్లి కొడుకు మా తమ్ముడికి అయితే అక్కడ హారతి ఇచ్చి లోపలికి ఇన్వైట్ చేసి, ఇక్కడ ఇంకా కొన్ని హడావులు జరుగుతున్నాయి. లోపు అందరినీ కూడా లోపలికి వెళ్ళమన్నారు. అండ్ అక్కడైతే స్నాక్స్ లాంటి అరేంజ్మెంట్స్ చేశారు. సో ముందవి తీసుకోండి అని చెప్పి అన్నారు. అండ్ ముందే నేను లోపలికి వచ్చిన వెంటనే కళ్యాణ మండపం అంతా కూడా నీట్గా ఉంది, ఇంకా ఎవరు స్టార్ట్ అవ్వలేదు కదా అని చెప్పి వీడియో అయితే ముందుగా షూట్ చేసేస్తున్నాను. మా వాళ్ళందరూ కూడా నెమ్మదిగా వెళ్ళి ఇంకా సెటిల్ అయిపోయాం, ఎవరు ప్లేసెస్లో కూర్చుని ఉన్నమాట కాసేపు అలాగా. కళ్యాణ మండపం అయితే చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేశారు, చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదండి. అండ్ ఓకే, మా వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. నేనైతే ఇంకా వీడియో స్టార్ట్ చేసేసాను షూట్ చేయడం. అండ్ ఎవరి కబుర్లో వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కరుగా జాయిన్ అవుతారు కదా, అందరూ వస్తున్నారు, కూర్చుంటున్నారు. సో ఇదండి, ఓకే చూస్తుండండి. ఇక్కడ బ్రౌన్ షర్ట్లో కనిపిస్తుంది మా అమ్మ వాళ్ళ చిన్నన్నయ్య అండి. సో మా మేనమామ శ్రీహరి మావయ్య అండ్ చిన్నత్తయ్య పెద్దత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మమ్మ గారు ఊరు తాడేపల్లిగూడెం. అమ్మమ్మ గారికి సంబంధించిన బంధువులను ఎప్పుడు మీరు చూపించలేదు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో చాలా కమెంట్స్ పెట్టారు. సో ఏ సందర్భానికి ఆ సందర్భాన్ని వీడియోస్ నేను ఎప్పుడు షేర్ చేస్తూ వచ్చాను. మన ఛానల్లోని ఓల్డ్ వీడియోస్ని చూస్తూ ఉండండి. అటు తరపు వాళ్ళని అండ్ అలానే మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలను కూడా చూపించాను. సో మీరు అన్నీ కూడా చూస్తే తెలుస్తుంది. అండ్ ఇక్కడ గ్రీన్ శారీలో కనిపిస్తున్న వాళ్ళైతే శిరీష వాళ్ళ అత్తయ్య గారండి. వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు గుడివాడలో ఉంటారు, వాళ్ళు అప్పుడే వచ్చారు. సో వాళ్ళని కూడా కాసేపు మాట్లాడుతూ ఉంటాం కదా, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. పైగా మన ఛానల్ ఫాలోవర్స్ అండి చాలా బాగా ఫాలో అవుతూ ఉంటారు. ఆ టాపిక్స్ కాసేపు డిస్కస్ చేసుకున్నాము. సో ఇదండి, ఇంకో మా కజిన్స్ అండ్ అక్క చెల్లి అండ్ వదిన సాషా అందరూ ఇక్కడే ఉన్నాము. అండ్ రమ్య ఆ టైంలో మ్యారేజ్కి అటెండ్ అవ్వలేదు, బాబుతో కుదరదు అని చెప్పేసి, అందుకోసమే రమ్య అయితే ఎక్కడ కనిపించదు మీకు ఈ వీడియోలో అయితేనే. సో ముందుగా చెప్పేస్తున్నాను. అండ్ ఒక ఆవిడైతే నాకు బొట్టు పెట్టడానికి అని వచ్చి పాపిడి బొట్టు పక్కన పెట్టేశారన్నమాట. పైగా నేను కూడా గమనించలేదు. అండ్ ఇదండి, అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అయితే మా డాడీ వాళ్ళ కజిన్ శ్రీను చిన్నాన్న అండ్ చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి నిహారిక మాకు చెల్లి అవుతుంది. నిహారిక చెల్లి అయితే ప్రెసెంట్ ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది. చిన్నాన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే వైజాగ్ లో ఉంటారు. అండ్ తను విన్నర్ ఆఫ్ మిస్ టీన్ గార్జియస్ ఆఫ్ ఇండియా 2023-24 విన్నర్ హైదరాబాద్ అండ్ మిస్ ఉత్తరాంధ్ర 2023 వైజాగ్ విన్నర్ అండి. అండ్ నిహారిక హైట్ 5'11" ఉంది. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే తన కోసం ప్రౌడ్గా చెప్పుకునే స్టేజ్లో ఉందని చెప్పి చాలా హ్యాపీగా చెప్తున్నాను. అండ్ తర్వాత అయితే డిన్నర్ టైం అయిపోయిందని చెప్పి అందరం కూడా డిన్నర్కి వచ్చేసామండి. ఈ డిన్నర్లో అయితే మీల్స్ ఉన్నాయి, టిఫిన్స్ ఉన్నాయి, ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకున్నాం అన్నమాట. అండ్ చాలా స్పెషల్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా నాకు వీలైనంత వరకు మాత్రమే వీడియో అయితే షూట్ చేశాను.
ఓకేనండి, డిన్నర్ దగ్గర అలా వీడియో షూట్ చేస్తూ ఉంటుంటే స్క్రీన్ మీద ఒక బిట్ కనిపించింది అంతే. ఇంకా నేను ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోయాను. పెళ్లి కూతురు స్పందన మా మరదల్ని తీసుకొస్తున్నారు. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే మా తమ్ముడు మరదల్ని ఇద్దరిని కూడా కూర్చోపెడుతున్నారు. ఈవినింగ్ 8 అలా అయ్యిందన్నమాట. సో అంటే తెల్లవారుజామున 1:17 పెళ్లి ముహూర్తం. శుక్రవారం జరుగుతుంది ఇది ఈవినింగ్ టైంలోని. సో తెల్లవారితే స్థిరవారం అన్నమాట పెళ్లి ముహూర్తం అయితేనే. అండ్ ఓకేనండి, వాళ్ళని అయితే రిసెప్షన్ లాగా కూర్చోపెడుతున్నారు. ఇద్దరిని కూడా ఆశీర్వదించి అక్షంతలు వేస్తారు కదా అందరూ కూడా. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎదిరింపుల కార్యక్రమం జరుగుతుంది. అటు తరపు వాళ్ళు అంటే ఆడపిల్ల వాళ్ళ తరపు నుండి మగపిల్ల వాళ్ళ తరపు నుండి కూడా ఉన్నటువంటి బంధువులందరినీ కూడా కూర్చోబెట్టి ఎదిరింపులు జరుగుతాయి. పంతులు చెప్పేటువంటి మంత్రాలతోటి సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది ఎదిరింపులు అనేవి. ఆ హడావిడ ఒక పక్కన జరుగుతుండగా పెళ్లి కూతురికి అయితే కొన్ని స్టిల్స్ తీస్తున్నారు అన్నమాట స్టూడియో వాళ్ళు. పెళ్లి కొడుకు తల్లి మా కృష్ణవేణి చిన్నమ్మ. ఏం చేస్తాం? అత్తుందా అంటే పెద్దగా అత్తుందా? అత్త కనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు మీ డాడీ వెనకాల నుంచి వస్తున్నాడు. ఆయన కూడా ఒకసారి అడిగి మా కల్కి అన్నయ్య తోటి వీడియో షూట్ చేస్తుండే వెనకాల నుండి ఉమాబాబు అయితే ఈ ఎదిరింపుల కార్యక్రమంలో తను కూడా ఉన్నాడు కదా చూస్తున్నాను అనమాట. అండ్ ఎదిరింపుల కార్యక్రమంలో మా పెదనాన్న గారు అలానే పెళ్లి కూతురు స్పందన వాళ్ళ నాన్నగారు కూడా పంతులు చెప్పేటువంటి ట్రెడిషనల్ ని ఫాలో అవుతున్నారు ఇక్కడ. అండ్ ఒక పక్కన అయితే డిన్నర్ విషయంలో టిఫిన్స్ బయట జరుగుతున్నాయి, భోజనాలు అయితే లోపల చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మా కజిన్స్ తోటి ఫొటోస్ తీసుకుంటున్నాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని కూర్చోబెట్టారు కదా, అక్షంతలు వేసి అందరం కూడా ఆశీర్వదిస్తున్నాము. కల్కి అన్నయ్య, సత్య వదిన, ఇషాన్, నివిషా వాళ్ళతో పాటుగానే కల్కి అన్నయ్య వాళ్ళ తమ్ముడు రమేష్ అన్నయ్య అలానే సుష్మా వదిన వాళ్ళ అమ్మాయి మహాన వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ వాళ్ళైతే ఎంగేజ్మెంట్కి ఉన్నారు. తమ్ముడు మరదలు వాళ్ళ ఎంగేజ్మెంట్కి అయితే రమేష్ అన్నయ్య వాళ్ళైతే జర్మనీలో ఉంటారు. మ్యారేజ్కి అయితే రావడం వీలవ్వలేదు. అండ్ వీళ్ళ తర్వాత అయితే మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు కూడా వచ్చారు. సో ఫ్యామిలీ అంతా కూడా అక్షంతలు వేసి ఫొటోస్ తీయించుకున్నారు. మ్యారేజ్ ఎండ్ వరకు కూడా అన్నయ్య వదిన వాళ్ళైతే ఉండలేదండి. కాసేపట్లో వాళ్ళు హైదరాబాద్ స్టార్ట్ అయ్యారు. యాక్చువల్గా నెక్స్ట్ డే నివిషా స్కూల్లో యాన్యువల్ డే ఉందని చెప్పి వెళ్ళారు.
మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నూతన దంపతులకి అక్షింతలు వేసి ఆశీర్వదించి ఫొటోస్ అయితే తీయించుకున్నాము. నూతనంగా ఇప్పుడే ఒకటవుతున్న ఈ 2 కుటుంబాలు ఏకమయ్యేటువంటి సందర్భం అయితే నిశ్చితార్థం నుండి కూడా మొదలవుతుంది. కానీ ఈ పెళ్లితో అయితే సొంతం అవుతారు కదా. మీరు మేము అనే భావన నుండి మనము అనే భావనలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భం సమయం అంతా కూడా ఇదేమాట. ఈ పెళ్ళి అనేది ఒక అద్భుతం. ఓకేనండి, ఇంకా చాలా ఉంది, వీడియో చూస్తూ ఉండండి. తినొచ్చేసి అనూష వాళ్ళ తమ్ముడు మ్యారేజ్లో అనూషని చూసుంటారు. సో అనూష వచ్చేసి మా డాడీ వాళ్ళ కజిన్ డాటర్ అనమాట. అండ్ వీళ్ళిద్దరు యూఎస్లో ఉంటారు కదా, దానికి సంబంధించి ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే ఆడపిల్ల వాళ్ళ తరపు నుండి అయితే భోజనాలు చేసి వెళ్ళిపోయే వాళ్ళకి బొట్టిచ్చి బ్లౌజ్ పీస్ ఇస్తున్నారు. పెళ్లి కొడుకు అక్క బావ శిరీష తేజ బావ గారు. పెళ్లి కూతురు స్పందన వాళ్ళ అక్క బావ అండ్ వాళ్ళ కజిన్స్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని రిసెప్షన్లో కూర్చోపెట్టిన సమయం ఇక్కడితో పూర్తయింది. ఇంకా పెళ్లికైతే వీళ్ళిద్దరిని కూడా చక్కగా రెడీ చేసి సిద్ధం చేయాలి. ఆ సమయం ఇంకా ఉంది. బట్ ఈ లోపైతే మా వాళ్ళందరూ కూడా బయలుదేరే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో మిగతా వాళ్ళందరం కూడా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఓకే, అన్నయ్య వాళ్ళైతే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ శ్రీను మామయ్య గారు వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. మౌనిష్ హాయ్ చెప్పాలండి అక్కడ. అండ్ ఇక్కడైతే హైదరాబాద్ అత్తయ్య వాళ్ళ రెండో అబ్బాయి కిషోర్ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు అనమాట. కిషోర్ అండ్ అలానే కిషోర్ వైఫ్ రంజిత వాళ్ళు కూడా వచ్చారు. సో మంచిగా అందరినీ మీట్ అయ్యి డిన్నర్ అయ్యి చేసి కబుర్లు చెప్పుకొని కాసేపు అయితే ఇదిగో రంజిత అయితే బాయ్ చెప్పి ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోతున్నారు. ఇక్కడ అంటున్నారు అన్నమాట మా డాడీ అయితేని కాసేపు ఉండండి వెళ్దరు కానీ అంటే మా వారైతే మా డాడీని ఆట పట్టిస్తున్నారు. బట్టల చెత్తలు ఏమైనా పెడతారంటే చెప్పండి ఉంటారు అని చెప్పి. ఇక్కడైతే ఉన్నది నేను శిరీష అండ్ రాజేష్ బాబా వాళ్ళ వైఫ్
తులసి అక్క అండ్ ఫనీ వాళ్ళ వైఫ్ హరిణి. సో నలుగురిని కాసేపు అలా ఫొటోస్ అయితే అంటే ఎక్కడో వీలైతే అక్కడ ఫొటోస్ తీయించేసుకోవడం, వీడియోస్ తీయించేసుకోవడం, అంటే వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈలోపు నేను శిరీష కలిపి జాయిన్ అయ్యామన్నమాట. ఫనీ, రాజేష్ బావ, మా వారు అండ్ డాడీ, మొత్తం ఇంకెవరున్నారో ఆపోజిట్లో చాలా మంది ఉన్నారు. మమ్మల్ని చాలా గట్టిగా నవ్విస్తున్నారు. అరే ఇలా కాదు, తొందరగా ఫొటోస్ తీయండి, మాకు ఇంకా చాలా వర్క్ ఉంది అంటుంటే మమ్మల్ని నవ్వించడానికి ఏదో ఒకటి ఆట పట్టేస్తున్నారు అనమాట. పెళ్లి కూతురు తరపు నుండి మా వాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీసెస్ ఇచ్చి బొట్లు పెడుతున్నారు. ఇది వచ్చేసి ట్రంక్ పెట్టే, దీన్నే ప్రధానం పెట్టే అంటాము. పెళ్లికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇందులోనే భద్రపరుస్తారు. పెళ్లి సమయంలో ఈ ప్రధానం పెట్టె నుండి అందివ్వడానికి పెద్దవాళ్ళని కూర్చోబెడతారు. అలా పెద్దరికంగా మా ఉమ్మ బావ వాళ్ళ నాన్నగారు రాము మావయ్య గారు కూర్చుంటున్నారు ఈ ప్రధానం పెట్టె దగ్గర. ఈ కళ్యాణ తంతుకి ముందుగా అయితే పెళ్లి కూతురుని కూర్చోపెట్టి వాళ్ళ తల్లిదండ్రులతోటి పూజ అనేది జరిపిస్తారు. కాసేపట్లో పెళ్లి కూతురు మెడలోని ప్రధాన బంధు వేసేటువంటి తంతు అనేది వస్తుంది. టైం అయితే ఇక్కడ నైట్ 12 గంటల సమయం అయింది. ఉన్న బంధువులందరూ కూడా చక్కగా ఎవరో సీట్లలో కూర్చొని చూస్తున్నారు. ఇక్కడ పెళ్లి కూతురు అత్తగారు అంటే మా చిన్నమ్మ అయితే పెళ్లి కూతురికి బొట్టిచ్చి పెద్ద పట్టు చీర అలానే బంగారాన్ని అందజేస్తారు. పెట్టిన కొత్త చీరతో బంగారాన్ని ధరించి పెళ్లి కూతురు వస్తుంది.
పెళ్లి కూతురికి మనం పెట్టినటువంటి ఈ ప్రధానం పెద్ద పట్టు చీర కట్టుకుని వస్తుంది. అండ్ తర్వాత అయితే ప్రధానం బొందు అనేది మెడలో వేస్తారు. దానికి ముందైతే ముత్తైదువులందరికీ కూడా ప్రధాన బొందు మెడలో చూపిస్తారన్నమాట. ఈ విధంగా పెళ్లి కూతురికి పెళ్లిలో బహుమతిగా మా చిన్నమ్మ వాళ్ళు బంగారపు వడ్డానం పెట్టారు. ఇక్కడ మా తమ్ముడు పెళ్లి కొడుకు అయితే నెక్స్ట్ కార్యక్రమాలకి రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్తున్నాడు. ఇక్కడ పిల్లలు భలే ఆడుకుంటున్నారండి. అండ్ తర్వాత తంతు అయితే పెళ్లి కొడుక్కి కాలు కడుగుతారు. కాలు కడిగేటువంటి బామ్మర్దిగా అయితేనే పెళ్లి కూతురు స్పందన వాళ్ళ అక్క చైతన్య గారు వాళ్ళ అబ్బాయి అర్జున్ కాలు కడుగుతున్నాడు. చైతన్య గారిని అలానే అర్జున్ని అయితే మీరు సంక్రాంతి వీడియోస్లో చూసారు, ఆ టైంలో వచ్చారు కదా. ఓకేనండి, ఇక్కడైతే మా తమ్ముడికి అర్జు అయితే కాళ్ళు కడుగుతున్నాడు. ఇలా కాళ్ళు కడిగిన తర్వాత పెళ్లి కొడుక్కి స్వీట్ తినిపించాలి. అలా అర్జున్ అయితే బెల్లం ముక్క తినిపించిన తర్వాత మా తమ్ముడు వాళ్ళైతే అర్జున్కి గోల్డ్ని గిఫ్ట్గా ఇచ్చారు. అలా ఆ తంతు పూర్తయిపోయిన తర్వాత తమ్ముడిని అయితే పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. వెనకాల మేము అందరం కూడా కూర్చుంటున్నాము, అక్క చెల్లెలు అందరూని. ఇదంతా కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇలా పెళ్లి కొడుక్కి పూజ జరుగుతూ ఉండగానే పెళ్లి కూతుర్ని చక్కగా రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోపెట్టి మధ్యలో తెర అనేది కడతారు. చూస్తుండండి. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పెళ్లి కొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. ఇక్కడ ఆతంతే ఉంది, చూస్తూ ఉండండి. పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగడం అనేది తప్పుగా భావించకుండా అదృష్టంగా భావిస్తారు. ఎంతో మందికి కానీ ఈ అదృష్టం అనేది దక్కదు. ఇంత చిన్న వాళ్ళకి ఎంత పెద్దవాళ్ళైనా ఈ కన్యాదానం చేస్తున్నారు అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లక్ష్మీ నారాయణులతో సమానం. కాబట్టి కన్యాదానం అనేది చేయడం అనేది ఒక అద్భుతం, ఒక అదృష్టం.
కన్యాదానం తంతులో పంతులు చాలా మంత్రాలే చదువుతారు. అలానే ఇక్కడ తమ్ముడికి పట్టు వస్త్రాలు పెడుతున్నారు. చెప్పండి. ధర్మే చ నాతి చరాభి ధ్రువం దే రాజా సంప్రదరే నమః ధ్రువం దే రాజా వృణ ధ్రువం దేవ బృహస్పతే ధ్రువం దేంద్రస్య అగ్నిస్య దారయతాం ధ్రువం ధ్రువేరభిష తమస్తు ధ్రువం దే రాజా వృణ ధ్రువం దేవ బృహస్పతే ధ్రువం దేంద్రస్య అగ్నిస్య దారయతాం కన్యాదారాధికార సిద్ధరస్తు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్యాదానం చేయడం పూర్తయిపోయిన తర్వాత ఇద్దరికి హారతలు అనేది ఇచ్చి లేపిన తర్వాత ఇక్కడతో పూర్తి చేస్తారన్నమాట కన్యాదానాన్ని. ఇప్పుడైతే ముహూర్త సమయం దగ్గర పడుతుంది కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బెల్లం జీలకర్ర అనేది చేతిలో సిద్ధం చేస్తారు. ఈ బెల్లం జీలకర్ర పెట్టుకునే సుముహూర్తమే రాత్రి 1:17. కన్యాదానవరస్వరాసురగురు విప్రాసే ఈ సుముహూర్తానికి బెల్లం జీలకర్ర పెట్టుకునే తంతులోనే సగం పెళ్లి అయినట్టు. ఇప్పుడు ఈ నూతన దంపతులిద్దరిని అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఈ తంతులో మరొక భాగం వచ్చేసి పెళ్లి కూతురు తన పుట్టింటి తరపు నుండి ఒక సూత్రాన్ని, అత్తింటి తరపు నుండి మరొక సూత్రాన్ని, అలా చెరొక సూత్రాన్ని మా తమ్ముడు పెళ్లి కూతురు మెడలో కడతాడు. ఆ సూత్రాలకి సంబంధించి ఇక్కడ మా పెదమేనత్త అలానే మా పెద్దమ్మ వాళ్ళు తీసిస్తున్నారు. అక్కడ ఆ రెండు కూడా చెరొకటి కనిపిస్తున్నాయి కదా పల్లాల్లోని, ఆ సూత్రాలన్నమాట. అలానే బెల్లం జీలకర్ర పెట్టడం పూర్తయిపోయిన తర్వాత తెర తీసేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూసుకోమని చెప్పిన తర్వాతనే ఆ సుముహూర్తం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత
పీటల మీద ఇద్దరిని కూడా పక్క పక్కనే కూర్చోపెడతారు దంపతులు ఇద్దరిని. ఇక్కడ మా కృష్ణ చిన్న శిరీష వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పెళ్లి ఎంత ఆనందంగా జరగాలనుకుంటున్నామో అంత ఘనంగా జరుగుతుందనే సంతోషం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. పెళ్లి రోజు అంట. అదే రోజు మా శిరీష తేజ బావగారుల పెళ్లి రోజు. సో ముందే తెలుసుంటే కేక్ కటింగ్ అనేది సెలబ్రేట్ చేసేవాళ్ళం, బట్ ఆ హడావుల్లో జరిగింది. ఇంక అందరం కూడా విషయాలు చెప్తున్నాం. మా చిన్నాన్నకి కూతుర్ని కొడుకుని ఆశీర్వదించే సమయం ఒకేసారి వచ్చింది. పుట్టింటి తరపు నుండి అత్తింటి తరపు నుండి చెరొక సూత్రాన్ని కడతారని చెప్పాను కదా, వాటిని ఇక్కడ చైతన్య గారు అయితే ఇక్కడ అందరికీ కూడా మెడలో చూపిస్తున్నారు. పెళ్లి కూతురు స్పందన వాళ్ళ అక్క చెల్లెలు ముగ్గురండి. అందులో పెద్ద అమ్మాయి చైతన్య గారు, రెండోది స్పందన, మూడో అమ్మాయి కూడా ఉన్నారు. పెళ్లి కూతురు ఫ్యామిలీ టాపిక్స్కి సంబంధించి అయితే నేను ఎంగేజ్మెంట్ వీడియోలో షేర్ చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అదే రోజు పెళ్లి రోజు సందర్భంగా శిరీషకి విశేషాలు చెప్తున్నారు వీళ్ళంతాని. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలంబరాలు వేసుకుంటున్నారు ఇప్పుడు.
ఆ బాజా భజంత్రీల మధ్యన ఈ తలంబ్రాల కార్యక్రమం ఎంత బాగా జరిగిందో అనిపించింది. ఎవరి మెమరీస్లో వాళ్ళకి వెళ్ళిపోతాము, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఆ సందర్భాన్ని. అయితే ఇక్కడైతే దంపతులు ఇద్దరు కూడా మెడలోని ఈ పూలదండలను వేసుకున్నారు. తర్వాత అయితే ఇక్కడ పెళ్లి కూతురు పుట్టింటి తరపు నుండి పట్టు వస్త్రాలు, వెండి సామానం అందజేస్తున్నారు. అతను మహారాజు మహారాజు శ్రీ కల్లేపల్లి చెల్లారాం గారు తమ కుమార్తె వివాహ పాడక ముందు అల్లుని ఆశీర్వదించి సామాగ్రి ఇచ్చి అల్లుని కూతుర్ని ఆశీర్వదించడమైనది. చెల్లేదు ఒకసారి బొట్టు పెట్టండి, బొట్టు పెట్టండి. అల్లుడిగా నా ఆశీర్వదించి హస్తాంగుళ్యాభరణం. రెండు చలారం వరకు కలిపక్షేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే. మా కుమారుడు వివాహ సమయం కదా కోడల్ని ఆశీర్వదించి పట్టు చీర పట్టులుగా సర్వాపటములు శతమానం భవతు శతాయ పురుష శీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు. నూతన దంపతులు ఇద్దరికి కూడా చైతన్య గారు అలానే వాళ్ళ చెల్లి ఇద్దరు కూడా హారతి అనేది ఇస్తున్నారు. అలానే ఇక్కడ పెళ్లి కూతురికి కాళ్ళకి మెట్టెలు కూడా పెట్టడం అనేది పూర్తయింది. నేను ఆ బిట్ అనేది ఎక్కడో మిస్ అయింది, చూపించలేదు. ఓకేనండి, కళ్యాణానికి సంబంధించి 99% పూర్తయింది కదా. ఆ 1% అయితే ఇప్పుడు అరుంధతి నక్షత్రం చూపించడంతో పూర్తవుతుంది. పదండి చూసేద్దాము. గౌరవమాశ్రయానే తద్వేకపదే అధిపతే గారస్పదే అష్టాపదే నవపదే బహుసహస్ర అక్షర ఎదరకాయ విడిచిపెట్టేసి సహస్ర అక్షర ప్రభేభ్యమన్ అనంతదేవతాప్రీత్యర్థం తర్పయామి అష్టాపదే నవపదే బహువసే సహస్ర అక్షర ప్రభేభ్యమన్ అనంతదేవతాప్రీత్యర్థం తర్పయామి తర్పయత్రాప్తిమనమనమదే శ్రీవాయా సర్వాణద్వేకవతే సంతాన సౌభాగ్యతాస్తిరస్తు. నమస్కారం అమ్మ. లైట్ ఆఫ్ చేశాను సార్. లైట్ లాంటి ఆవే బాబు. ఓకే, పెళ్ళి అయితే చూసారు కదండి, ఎంత ఘనంగా జరిగిందో కదా. చాలా అద్భుతంగా జరిగింది. ఆ సంతోషంలో నేను శిరీష్ అదే మాట్లాడుకుంటున్నాము. చాలా అద్భుతంగా జరిగింది శిరీష. ఇంతకు మించి ఇంకేం కావాలి. ఆ కబుర్లు కాసేపు మాట్లాడుకుంటూ హగ్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ తర్వాత పెళ్లి కూతురు స్పందన వాళ్ళ నాన్నగారు అండ్ మావయ్య గారితో కూడా చాలా బాగా జరిగిందండి అని చెప్పి మాట్లాడడానికి అలా కనిపించేసి ఇంకా బయలుదేరుతున్నాం అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. చాలా సంతోషం అమ్మ, చాలా బాగా జరిగింది అని చెప్పి మావయ్య గారు కూడా చక్కగా మాట్లాడారు. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. ఇంకా చాలా వీడియోస్ విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లో షేర్ చేసుకుందాం. ఓకేనా, అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్ బాయ్.